గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ వందనాలు. ఈరోజు మారు మనస్సు అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ రోజుల్లో అనేక మంది మాకు నచ్చినట్టుగా మేము జీవిస్తాం. మా మనసుకు నచ్చిన వాటిని మేము చూస్తాం. మా మనసుకు నచ్చిన వాటిని మాత్రమే మేము చేస్తాం. మాకు దేవుడు అక్కర్లేదు. ఆయన వాక్యం అక్కర్లేదు. మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాము అని చెప్తున్నారండి. కానీ వాక్యం చెప్తుంది ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త! మన జీవితంలో మన హృదయమే అన్నిటికంటే మోసకరమైనదని. అది ఘోరమైన వ్యాధి గలది అని. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం ధ్యానించినట్లయితే, ఆయన ఇంకా పౌలుగా మారక మునుపు, ఆయన సౌలుగా ఉన్నటువంటి కాలంలో మరి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న వారిని, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆయన ప్రకటిస్తున్న వారిని, అనేక మందిని ఘోరంగా ఆయన హింసించడం, బెదిరించడం, చంపించడం మనం చూస్తూ ఉంటాం. ప్రధాన యాజకులు, పరిసయ్యుల ప్రోత్సాహంతో అదే తన జీవితంలో ఒక గొప్ప కార్యంగా, అదే తన జీవితంలో ప్రాణాధారంగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఇంకా దమస్కులో కూడా అనేక మంది క్రీస్తు విశ్వాసుల్ని బెదిరించడానికి, హింసించడానికి ఆయన వెళ్తూ ఉండగా, ఆ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక ప్రకాశమైన వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించడం. అందులో నుంచి ఒక స్వరం ఆయనతో ఈ రకంగా మాట్లాడుతుందండి. సౌలా, సౌలా, నన్నేలా హింసించుచున్నావు అని. అప్పుడు సౌలు అంటాడు, ప్రభువా నీవెవడువు అని. అప్పుడు ప్రభు అంటారు, నేను నీవు హింసించుచున్న యేసును అని. ఆ క్షణం సౌలు తెలుసుకుంటాడు, తన జీవితం దేవునికి విరోధంగా, తన హృదయం, తన యొక్క మనస్సు మరి ఎంత విరోధంగా సౌలుని దేవునికి విరోధంగా తీసుకెళ్ళిందో. అదంతా కూడా అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం చూస్తామండి. ఆ తరువాత సౌలు తెలుసుకుంటాడు, పౌలుగా మారతాడు, దేవుని కొరకు ఆఖరి క్షణం వరకు నమ్మకంగా జీవిస్తాడు. ఈ రోజుల్లో కూడా అనేక మంది తమ మనసుకు నచ్చినట్టు, తమ హృదయానికి నచ్చినట్టు మేము జీవిస్తున్నాము అనుకుంటున్నారు కానీ, దేవునికి విరోధంగా వారు జీవిస్తున్నారనే గ్రహింపు వారు తెలుసుకోవట్లేదండి. తమ హృదయమే తమను మోసం చేస్తుంది అనే సత్యాన్ని వారు గ్రహించట్లేదు. ఆ మోసకరమైన హృదయము వారి జీవితాల్లో అనేక మందిని వ్యసనపరులుగా, దొంగలుగా, నరహంతకులుగా, సంఘ విద్రోహ శక్తులుగా మారుస్తుందని వారు గ్రహించలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ఒక వ్యక్తి తన జీవితంలో రూపాంతరము చెందబడిన అనుభవంలో జీవించాలి అనంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుని తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి. అప్పుడు మాత్రమే దేవుని కొరకు ఆ వ్యక్తి నిలబడగలుగుతాడు, జీవించగలుగుతాడు. రోజు మరి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే మనం మారు మనస్సు పొందాలి. దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరితోనూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26 మరియు 27 వచనాల ద్వారా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26 మరియు 27 వచనాలు. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. ఈరోజు మన జీవితాల్లో మనం మారు మనసు పొంది మనం జీవించాలి. దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నట్టుగా రాతి గుండె మనలో నుండి తీసివేయబడి ఆ మాంసపు హృదయాన్ని మనం ధరించాలి. దేవుని యొద్ద నుండి ఆ నూతన హృదయమును, నూతన స్వభావమును మనం ధరించి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. ఆఖరి క్షణం వరకు దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.